చిన్న కలుగులో చిట్టెలుక, చిట్టడవిలో సింహం ఉండి తీరాల్సిందే. అన్ని జంతువులు సమపాళ్లలో ఉన్న అడవులు పర్యావరణానికి అత్యవసరం. అవే లేకపోతే సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది. మనిషి బ్రతుకు సమస్యల సుడిగుండంలా మారుతుంది. ఒకప్పుడు డైనోసార్లుండేవని ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నామో, వచ్చే రోజుల్లో నెమలి ఇంత అందంగా ఉండేదని, బెదురు చూపులతో లేడి అలరించేదని, వేగానికి చిరుతపులి మారుపేరుగా ఉండేదని, అంతెత్తు నుండే ఏనుగు తొండమెత్తి మోదిందంటే ఇక అంతమేనని, అలాంటి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి చెండాడే శక్తి సింహం సొంతమని చెప్పుకునే రోజులు ఎంతో దూరం లేవంటున్నారు పర్యావరణవేత్తలు. ఏ మ్యూజియంలోనో బొమ్మల్లోనో జంతువులను చూపిస్తూ వాటి గురించి వివరించే అనుభవాల్ని భావితరాలు చవి చూడక తప్పదంటున్నారు. జంతువులను ఇష్టరాజ్యంగా బలిపెట్టేస్తోంది నాగరిక సమాజం. మొన్నటికి మొన్న నేపాల్లో దారుణం జరిగింది. గడిషియా పర్వ్ ఉత్సవం పేరిట 2.5 లక్షల దున్నల్ని బలిచ్చేశారు. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు జంతువధ చేయడం హానికరంగా మారుతోంది. ఇక వన్యప్రాణుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మాంసం, దంతాలు, చర్మాల కోసం వేటాడి చంపేస్తూ వాటి ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నారు. ఇలాంటి జీవులున్నాయనే ఆనవాళ్ల కోసం ఆమాత్రమైనా బతకనిస్తున్నారు గాని ప్రపంచవ్యాప్తంగా ఏ జీవి జీవన చిత్రం కూడా సంతృప్తికరంగా లేనేలేదు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ సర్వే ప్రకారం సుమారు 1500 జీవజాతుల ఉనికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేని పరిస్థితులు. వాటికంటూ ఉండాల్సిన ప్రత్యేక వాతావరణం ఈ భూమి మీద మాయమైపోవడంతో వెంటిలేటర్లు పెట్టి బతికించినా బతకలేని స్థితిలో ఉన్నాయి ఎన్నో జీవజాతులు. ప్రతి 100 ఏళ్లకు కొన్ని జీవజాతులు మట్టుమాయమైపోతున్నాయని సమాచారం. అలాగే ప్రతి 25 ఏళ్లకు ఓ వృక్షజాతి అంతమైపోతోందన్న నివేదికలు హడలెత్తిస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు వన్యప్రాణుల వేటను నిషేధించాయి. అలా ఎవరైనా జంతు వేటకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టాల్ని రూపొందించుకున్నాయి. సుమారు 200 దేశాలు అరుదైన వన్యప్రాణుల పరిరక్షణ బాధ్యతని ఓ పెద్ద ప్రాజెక్టుగా చేపట్టి కృషి చేస్తున్నాయి. తెలివైన జీవిగా పేరున్న మనిషి తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా భూమి మీద మరో జీవి బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటే పాఠం. ఈ పాటికి ప్రతి ఒక్కరికి కంఠపాఠం కావాల్సింది. అదేంటంటే అడవుల నరికివేత. అడవుల స్థానంలో కాంక్రీట్ జంగిల్స్ వెలుస్తుండడంతో జంతువులకు, వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా పోతోంది. జనావాసాల్లో చిక్కి మనిషి చేతుల్లో చచ్చిపోతున్నాయి జంతువులు. తమ స్వార్థం కోసం అరుదైన వన్యప్రాణులను బలిపెట్టేస్తున్నారే గాని వాటి ఉనికి కోసం ఎవరూ తాపత్రయపడుతోన్న దాఖలాలు లేవు. ప్రతి జీవిని మనిషంతా సమానంగా కాదు అంతకన్నా ఎక్కువగా భావించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. రాజస్థాన్లోని బిష్నోరు తెగ ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ రక్షకులుగా గుర్తింపు పొందింది. జంతు ప్రేమికులైన వీరు తమ పిల్లలతో సమానంగా కుందేళ్లు, లేళ్లు, ఇతర జీవులను పెంచి పెద్ద చేస్తారు. అంతేకాదు తమ పిల్లల మాదిరిగానే వాటికి ప్రేమగా పాలు పట్టి పెంచుతారు. వాటికెవరైనా హాని చేస్తే ఎంతటి వారినైనా ఎదిరిస్తారు. ఇలాంటి వారి వల్ల ఆమాత్రమైన జీవులు ఈ భూమి మీద బతికున్నాయి. లేకుంటే అది లేదు. ఆ మాత్రం విజ్ఞత చూపేవాళ్లు లేకపోతే ఈ పాటికి జంతు శూన్యంగా మారిపోయి ఉండేది భూమి. ప్రపంచంలో సింహాలకు ప్రసిద్ధిగాంచిన ఆఫ్రికాలోనే సింహాలు అంతరించిపోయే దశకు చేరుకోవడం దురదృష్టకరం. మృగరాజుల్ని కాపాడుకునేందుకు ఇప్పటికైనా చిత్తశుద్ధి కనపరచాలని కోరుకుందాం. ఇది ఇప్పటి ఫోకస్. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నా వార్తలు నెక్స్ట్ ప్రసారం అవుతుంది. నమస్కారం.